విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని నాని తరపున ఆయన సతీమణి కేశినేని పావని ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం చేశామని చెబుతున్న చంద్రబాబు పొత్తు లేకుండా ఎందుకు పోటీ చేయడం లేదని ప్రశ్నించారు. అబద్ధాలు తప్ప అభివృద్ధి చేయలేదు కాబట్టే అంతా కలిసి పోటీ చేస్తున్నారని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపీలో మరోసారి జగన్ ప్రభుత్వం రావడం ఖాయమంటున్నారు కేశినేని పావని. ఎమ్మెల్యేగా వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, అట్లాగే ఎంపీగా కేశినేని నాని గారు ఇద్దరు కూడా ఆల్రెడీ 2 టర్మ్స్ బాగా పనిచేసిన అనుభవం ఉంది. శ్రీనివాస్ గారు ఒకసారి ఎమ్మెల్యేగా, అట్లాగే రెండోసారి మినిస్టర్గా కూడా పనిచేశారు. ఆయన ఆధ్వర్యంలో చాలా మంచి కార్యక్రమాలు జరిగినాయి. అట్లాగే స్థానికంగా 2019లో ఎలక్ట్ అయిన మన మల్లాది విష్ణు గారు కూడా చాలా మంచిగా అన్నీ కూడా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇక్కడ ప్రజలకి ఏదైతే అవసరం అనుకుంటారో ఆ పనులు మాత్రమే చేస్తూ ఉన్నారు. స్వలాభం కోసం పనిచేసే నాయకులు కాదు వీరిద్దరూ కూడా. వెల్లంపల్లి శ్రీనివాస్ గారిని ఒక 2 నెలల నుంచి ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్గా పెట్టిన దగ్గర నుంచి కూడా ఎక్స్టెండెడ్గా మల్లాది విష్ణు గారు చేసిన కార్యక్రమాలకు ఎక్స్టెన్షన్గా ఏమైతే చేయాల్సినవి ఉన్నాయి, ఇంకా కొంచెం పెండింగ్ కార్యక్రమాలు ఉన్నాయి. అట్లాగే ఏదైతే పనుల్ని ప్రతిపక్ష నేతలు అడ్డుకుంటున్నారు, ఇట్లాంటివన్నీ కూడా వాటి మీద ధ్యాస పెట్టి ఇమీడియట్గా వాటిని ముందుకు తీసుకెళ్ళడం జరుగుతూ ఉండింది. నెక్స్ట్ మన కేశినేని నాని గారు 2014 నుంచి 19 నుంచి 23 దాకా 2 సార్లు మన విజయవాడ నియోజకవర్గంలో మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఆయన అనేకమైనటువంటి ప్రోగ్రామ్స్, కార్యక్రమాలు చేయటం జరిగింది. అట్లాగే చాలా వరకు పనులు ఏదైతే మనకి కొన్ని దశాబ్దాలుగా జరగని ఉన్నాయో అవన్నీ కూడా చేశారు, చాలా బాగా చేశారు. ఏది కూడా స్వలాభం ఆశించకుండా 10 మందికి ఉపయోగపడే పని చేయాలి అంటే ముందు ఉండేటటువంటి నాయకుడు మన కేశినేని నాని గారు. వీళ్ళందరూ కూడా ఎటువంటి స్వలాభం లేకుండా పనిచేసే నాయకులు. వీళ్ళందరినీ గెలిపించుకుంటారు. తప్పనిసరిగా జగనన్నని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి స్థానిక ప్రజలందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అట్లాగే మీరందరూ కూడా రీసెంట్గా చూస్తూ ఉన్నారు, మన ప్రతిపక్ష నేతలు ఎవరైతే ఉన్నారో ఇంతవరకు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, 42 ఇయర్స్ ఇండస్ట్రీ ఏదైతే ఉందో ఆయన ఏ ఎలక్షను కూడా ఆయన అంతటా ఆయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అయితే ఇండిపెండెంట్గా నేను ఒక్కడనే వెళ్తున్నాను ముందుకి అని చెప్తున్నారు, మన ప్రతిపక్ష నాయకుడు ఏ ఎలక్షన్లో కూడా ఒక్కసారి మీరు పాస్ట్ చూడండి, అందరూ కూడా ఏ ఎలక్షను కూడా స్వతంత్రంగా వెళ్ళింది లేదు. రైటు ఒకళ్ళు ఉండాలి, లెఫ్ట్ ఒకళ్ళు ఉండాలి. ఎప్పుడు కూడా సిపిఐ, సిపిఎం, ఇప్పుడు కొత్తగా జనసేన, నెక్స్ట్ బీజేపీ. ఎప్పుడు కూడా ఒక ఎలక్షన్లో ఒక ఇద్దరితో టైఅప్ అవుతారు. 5 సంవత్సరాల తర్వాత వచ్చే ఎలక్షన్లో వీళ్ళిద్దరిని వదిలేసి ఇంకొక ఇద్దరితో టైఅప్ అవుతారు. మళ్ళీ 3వసారి వచ్చేటప్పటికి మళ్ళీ వీళ్ళిద్దరిని. అది ఆయనకి సైకిల్ లాగా.